ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన ఎంతోమందిని ఆందోళనకి గురి చేసే సమస్య గురించి తెలుసుకోబోతున్నాం. చర్మం మీద వాపులు, గడ్డలు, పెరుగుదలలు తయారవటం. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, అలాగే నివారణ పద్ధతుల్ని, ఆయుర్వేద గృహ చికిత్సల్ని, ఔషధాల్ని, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ వాపులు, గడ్డలు, పెరుగుదలలు తయారైనప్పుడు మిమ్మల్ని మీరే కొన్ని ప్రశ్నలను ప్రశ్నించుకోవాలి. ఆయుర్వేదంలో త్రివిధ పరీక్షలు అనేవి ఉంటాయి. దర్శనం, స్పర్శనం, ప్రశ్నైహి అని. ప్రశ్న పరీక్ష చాలా ముఖ్యం. దీని ద్వారా మీ సమస్యకు కారణాలు బోధపడతాయి. ఇలాగ వాపులు, గడ్డలు ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సింది, శరీరం పైన ఉండేటటువంటి ఈ పుట్టుమచ్చలు కొంచెం ఉబ్బెత్తుగా కనిపిస్తున్నాయా అనేది గమనించండి. ఒకవేళ పుట్టుమచ్చలు కొద్దిగా ఉబ్బెత్తుగా కనిపిస్తూ ఉంటే అప్పుడు దానికి కారణం ఏమిటి అంటే అలాగా పుట్టుమచ్చలు పెరగటమై ఉండొచ్చు. అంటే మోల్స్ తాలూకు అబ్నార్మల్ గ్రోత్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, చర్మం పైన పుట్టినప్పటి నుంచి కూడా ఉబ్బెత్తు మచ్చ లాంటిది ఏదైనా కనిపిస్తూ ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పుట్టినప్పటి నుంచి ఉబ్బెత్తు మచ్చ కనిపిస్తూ ఉంటే అప్పుడు దాని కారణం పుట్టుకతో ఏర్పడినటువంటి పెద్ద మచ్చలు అయి ఉండొచ్చు. అంటే బర్త్ మార్క్స్ అయి ఉండొచ్చు. అలాగే మరొక ముఖ్యమైన ప్రశ్న, పాదాలపైన చర్మం ఉంటుంది కదా, ఈ చర్మం పైన నొప్పిగా ఉండేటటువంటి పెరుగుదలలు ఏమన్నా కనిపిస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పాదాలపైన నొప్పితో కూడిన పెరుగుదలలు ఉంటే దానికి కారణం ఆనెలు అయి ఉండొచ్చు. అంటే కాన్స్ లేదా క్యాలస్ అయి ఉండొచ్చు. అలాగే మరొక ప్రశ్న, చర్మం పైన ఎప్పుడు కూడా 1 లేదా 2 సెగగడ్డలు తయారవుతూ ఉంటాయా మీకు? ఇది అబ్జర్వ్ చేయండి. ఇలాగ తరచూ సెగగడ్డలు తయారవుతూ ఉంటే అవి బాయిల్స్ అయి ఉండొచ్చు. ఇలాగా కొంతమందికి బాయిల్స్, ఈ సెగ్గడ్డలు తరచూ తయారవుతూ ఉంటాయి. హైడ్రాడినైటిస్ సప్పురేటివా అంటారు దీన్ని. ఇలాంటి సమస్య మీకు ఉండి ఉండొచ్చు. అలాగే మరొక ప్రశ్న, చర్మం పైన ఎక్కువ సంఖ్యలో నీటి బొబ్బలు తయారవుతూ ఉంటాయా? ఒకవేళ ఇలా నీటి పొక్కులు తయారవుతూ ఉంటే అవి బ్లిస్టర్స్ అయి ఉండొచ్చు. అలాగే మరొక ప్రశ్న, శరీరం పైన రోమాలు ఎక్కువగా ఉండేటటువంటి శరీర భాగాల్లో బోర్లించిన మూకుడు లాంటి ఆకారంలో పదే మెత్తటి గడ్డలు ఏమన్నా తయారవుతూ ఉంటాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇలాగ బోర్లించిన మూకుడు ఆకారంలో ఈ గడ్డలు తయారవుతూ ఉంటే అది తైల గ్రంథుల్లో తిత్తి తయారవటం అయి ఉండొచ్చు. అంటే సెబేషియస్ సిస్ట్ అయి ఉండొచ్చు. ఇంకా మరొక ప్రశ్న, చర్మం పైన గట్టి బుడిపల్లాంటి పెరుగుదలలు ఏమన్నా కనిపిస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా గట్టి బుడిపల్లాంటి పెరుగుదలలు ఉంటే దానికి కారణం పులిపిల్లు అయి ఉండొచ్చు. అంటే వాట్స్ అయి ఉండొచ్చు. అలాగే చర్మం పైన ఎర్రటి దద్దుర్లు తయారవుతూ తీవ్రమైనటువంటి దురదను ఏమైనా కలిగిస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఇలా తీవ్రమైన దురద ఉంటూ ఉబ్బెత్తుగా కనిపిస్తూ ఉంటే అది దద్దురు అయి ఉండొచ్చు. అంటే ఎలర్జీ అయి ఉండొచ్చు. వైద్య పరిభాషలో వీల్స్ లేదా అర్టికేరియా అంటారు. ఇంకా మరొక ముఖ్యమైన ప్రశ్న, శరీరంలో అక్కడక్కడ పసుపు పచ్చటి రంగులో ఉబ్బెత్తుగా మచ్చలు ఏమన్నా కనిపిస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఇలాగా ఉబ్బెత్తుగా అక్కడక్కడ మీకు కనిపిస్తూ ఉంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే నొప్పి లేని బుడిపలు అయి ఉండొచ్చు. వీటిని జాంతోమా అంటారు. మరొక విషయం, మీరు తీవ్రమైనటువంటి జాయింట్ నొప్పులతో బాధపడుతున్నారా అనేది అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా పాదం బొటన వేలులో వాపు వచ్చి ఎరుపు బారిందా అనేది గమనించండి. ఇలా ఉంటే దానికి కారణం వాతరక్తం అంటే గౌట్ అయి ఉండొచ్చు. ఇంకా మరొక ప్రశ్న, చర్మం పైన గడ్డ తయారై ఉన్నట్టుండి పెరిగిపోవటం, దురదగా అనిపించటం, రక్తం కారటం ఇలాంటివి జరుగుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. అలా జరుగుతూ ఉంటే అది బహుశా చర్మానికి ఏమైనా క్యాన్సర్ సోకటం ఇలాంటి కొంచెం తీవ్రస్థాయి సమస్య అయి ఉండొచ్చు. స్కిన్ క్యాన్సర్లు ఇలాంటివి. ఇలాగా చర్మం పైన వాపులు, గడ్డలు తయారవడానికి అనేక కారణాలు దోహదపడతాయి. ఆ కారణాలు తెలుసుకుంటే నివారణ సాధ్యం అవుతుంది. సంక్షిప్త క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది ఆయుర్వేదం. అంటే కారణాన్ని కనుక్కొని సరిదిద్దుకోవాలి. ఇలాగా చర్మం పైన పెరుగుదలలు కానీ, గడ్డలు కానీ, వాపులు కానీ చాలా వరకు స్పష్టమైన కారణాలతోటే ఏర్పడుతూ ఉంటాయి. ముఖం, చేతులు ఇలాంటి బయటకు కనిపించే భాగాల్లో వాపులు, గడ్డలు కనిపిస్తున్నప్పుడు చాలామంది విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ పరిస్థితికి దారితీసేటువంటి కారణాలు ఏమిటి అనేది వరుసగా
మీరు ప్రశ్నల రూపంలో ప్రశ్నించుకోవాలి, దానికి కారణాలు వస్తాయి, వాటిని బట్టి నివారణ పద్ధతులు పాటించాలి, అలాగే గృహ చికిత్సలు తీసుకోవాలి. ఇప్పుడు వరుసగా వీటిని మరింత డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పుట్టుమచ్చలు పెరగటం అంటే మోల్స్ గురించి. పుట్టుమచ్చలు అందరిలో కూడా కనిపించేవే. కొంతమందిలో 1, 2 కనిపిస్తూ ఉంటాయి, మరి కొంతమందిలోనేమో 50 నుంచి 100 వరకు కూడా కనిపిస్తాయి. సాధారణంగా ఈ పుట్టుమచ్చలు అనేవి చర్మం ఉపరితలానికి సమాంతరంగా మీరు ఇలాగ చేతితో స్పర్శించి చూసుకున్నప్పుడు చర్మంతో సమానంగా అనిపించాలి. ఇది పుట్టుమచ్చల ముఖ్య లక్షణం. స్పర్శించి చూసుకున్నప్పుడు ఎత్తుగా కాకుండా సమాంతరంగా అనిపించాలి. అయితే కొన్ని అరుదైన సందర్భాలలో మాత్రం పుట్టుమచ్చలు ఉబ్బెత్తుగా కనిపిస్తాయి. కనిపించడమే కాదు, వాటి మధ్య భాగంలో పొడవాటి జుట్టును కూడా కలిగి ఉంటాయి. ఇలాగా మొదటి నుంచి ఉంటే పుట్టుమచ్చ మధ్యలో జుట్టు పెద్దగా ఆందోళన పడాల్సిన పని లేదు. అయితే ఉన్నట్టుండి పుట్టుమచ్చ లక్షణాల్లో రూపురేఖల్లో మార్పు కనిపిస్తుంటే మాత్రం తగిన జాగ్రత్తలు చర్యలు చేపట్టాలి. గుర్తుంచుకోండి, పుట్టుమచ్చ పరిమాణం పెరగటం, దురదగా అనిపించటం, రక్తం కారటం, చుట్టూ ఉన్న చర్మం రంగులో మార్పు రావటం, పుట్టుమచ్చ బయట పొర గరుగ్గా మారటం, ఇలాంటివి కనిపిస్తే మాత్రం పుట్టుమచ్చ సహజ లక్షణాల్లోనూ గుణధర్మాల్లోనూ మార్పు చోటు చేసుకున్నట్టు అర్థం. అలాగే సాధారణంగా క్యాన్సర్స్లో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మీరు ఎంత మాత్రం అశ్రద్ధ చేయకూడదు, తక్షణమే స్పందించాలి. పుట్టుమచ్చలు క్యాన్సర్గా మారినప్పుడు దాన్ని మ్యాలిగ్నెంట్ మెలనోమా అంటారు వైద్య పరిభాషలో. ఇది ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగానే కనిపిస్తోంది. ముఖ్యంగా యువకులు దీని బారిన ఎక్కువగా పడుతున్నారు. మీ చర్మం పైన చొక్కా గుండి సైజులో పుట్టుమచ్చ తయారైనా, దాని ఆకృతి లక్షణాలలో మార్పు ఏమైనా కనిపిస్తున్నా వెంటనే ఆ విషయాన్ని ఈ డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం చాలా చాలా అవసరం. ఎందుకంటే దీనికి తదుపరి పరీక్షలు అనేవి అవసరం అవుతాయి. ఇలాంటి సందర్భాల్లో మ్యాలిగ్నెంట్ మెలనోమా ఇలాంటివి ఉన్నప్పుడు వజ్రభస్మం, నిత్యానంద రసం, చిత్రకాది వట్టి, కైసర గుగ్గులు ఇలాంటి వాటితోటి ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఇక పుట్టుకతో ఏర్పడినటువంటి పెద్ద మచ్చలు అంటే బర్త్ మార్క్స్, ఇవి కూడా ఒక్కోసారి చర్మం పైన వాపుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. బర్త్ మార్క్ అనేది రకరకాల ఆకృతుల్లో, రకరకాల రూపాలలో, విభిన్న పరిమాణాలలో కనిపించవచ్చు. ఉదాహరణకు తెల్లటి చర్మం ఉండే వాళ్ళల్లో స్ట్రాబెర్రీ నెవస్ అనే బర్త్ మార్క్ ఎక్కువగా కనిపిస్తుంది. అప్పుడే పుట్టినటువంటి పసిపాపలలో ఇది మొదటి 3-4 వారాల్లో స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి పెరగటం మొదలు పెడుతుంది. 6 నెలలు వయసు వచ్చేటప్పటికి కూడా పూర్తి స్థాయికి ఇది చేరుకుంటుంది. ఆ తర్వాత క్రమంగా దానంతట అదే తగ్గిపోతూ 3 లేదా 4 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి పూర్తిగా ఇది అదృశ్యమైపోతుంది. చూడటానికి ఇది బాగా ఆందోళన కలిగించేలాగా అనిపిస్తుంది. అయితే దీంతో ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. దీనికి మామూలుగా చికిత్స అంతగా అవసరం ఉండదు. అయితే మచ్చ మరీ ఇబ్బందిని కలిగి చేస్తుంటే మాత్రం అప్పుడు ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు ఉన్నాయి. ఉదాహరణకు లేఖన, ప్రతిసారణ చికిత్సలు అనేవి అవసరం అవుతాయి. కాశీసం, క్షారం ఇలాంటి ఔషధాలని ఈ చికిత్సలో వాడటం అనేది జరుగుతుంది. ఇక మరొక సమస్య ఆనలు అంటే కాన్స్ లేదా క్యాలస్. ఈ కాన్స్, క్యాలస్ కూడా చర్మం మీద ఉబ్బెత్తుగా కనిపిస్తూ ఉంటాయి. పాదాల వేళ్ళు, మడమల ప్రాంతాలలో బఠానీ గింజ సైజులో ఈ ఆనకాయలు తయారై ఇక మీరు నడుస్తున్నప్పుడు, 2 కాళ్ళ మీద నిలబడ్డప్పుడు విపరీతమైనటువంటి నొప్పిని కలిగజేస్తూ ఉంటాయి. ఇవి స్పర్శకి చాలా గట్టిగా తగులుతాయి. ఇక వీటిని అలాగే ఉంచితే పాదాల వేళ్ల సందులలో మెత్తటి ఆనలు తయారవుతూ ఉంటాయి. వేళ్ల సందుల్లో తయారైనటువంటి మామూలుగా ఈ వేళ్ల సందుల్లో ఏం జరుగుతుందంటే తేమ తయారవుతూ ఉంటుంది, చెమటలు తయారవుతాయి. కాబట్టి ఇక్కడ తయారైనటువంటి ఆనలు గట్టిగా కాకుండా మెత్తగా ఉంటాయి. అలాగే ఒక్కోసారి ఈ ఆనకాయలు ఇన్ఫెక్ట్ అవుతాయి. ఇలాగ ఇన్ఫెక్ట్ అయ్యేటటువంటి రిస్క్ ఉంది. ఇలాంటి సందర్భాలలో సోదహార చికిత్సలు, అలాగే కీటాణునాశక ఔషధాలు ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక నిరంతరం ఒత్తిడి పడేటటువంటి చేతులు ఇలాంటి శరీర భాగాలలో, ముఖ్యంగా శారీరక శ్రమ చేసే వాళ్ళలో ఈ చర్మం దళసరిగా కొంతమేర ఇలాగ పెంకు మాదిరిగా గట్టిగా తయారవుతుంది. దీన్ని వైద్య పరిభాషలో క్యాలస్ అంటారు. ఇది కూడా కార్న్ లాగే దీన్ని కూడా ట్రీట్ చేయాల్సి ఉంటుంది.
ఈ కార్న్కి క్యాలస్కి చక్కటి ఆయుర్వేద గృహ చికిత్సలు ఉన్నాయి. వీటిని ముందు తెలుసుకుందాం. మొదటి చికిత్స పుల్లటి పెరుగు. దీన్ని పురుపుల మీద రాశారనుకోండి, అవి ఊడిపడిపోతాయి. మరొక గృహ చికిత్స ఉత్తరేణి మొక్కని సమూలంగా అంటే వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. ఒక రేకు మీద పెట్టి కాల్చి మసి చేయండి. దీన్ని తాళకం అనేటటువంటి ఆయుర్వేద పదార్థం ఒకటి ఉంటుంది. దీన్ని ఆ మూలికల షాప్ నుంచి తెచ్చుకొని దాంతో కలిపి పైకి పూస్తే ఈ పులిపులు రాలి పడిపోతాయి. మరొక మంచి గృహ చికిత్స గుల్ల సున్నం. దీన్ని తెచ్చుకొని తగినన్ని నీళ్లతోటి కలపండి. చర్మం చుట్టుపక్కల జాగ్రత్తగా అంటకుండా కేవలం పులిపిరి పైనే ప్రయోగించండి. ఇది చేసే ముందు మీరు ఈ పులిపిరి మొదట్లో వెంట్రుకతో బిగించి కడితే మరింత ఎఫెక్టివ్గా ఉంటుంది. మరొక గృహ చికిత్స పులిపిరిని తగ్గించేది సున్నం, వంట సోడా అంటే బేకింగ్ సోడా రెండు కలపండి. దీన్ని పులిపిరి పైన ప్రయోగించండి. దీంతో పులిపిర్లు రాలి పడిపోతాయి. మరొక అద్భుతమైన గృహ చికిత్స రెడ్డివారి నానుబ్రాలు అని ఒక మొక్క ఉంటుంది. ఈ మొక్కను మీరు గుర్తుపడతారు, గడ్డిలో పాటే పెరుగుతూ ఉంటుంది. దాన్ని మీరు ఇలా తుంచారనుకోండి, పాలు గారుతూ ఉంటాయి. అందుకే దీన్ని దుగ్ధిక అంటారు. ఈ మొక్క నుంచి పాల్లాంటి నిర్యాసాన్ని పాల్లాంటి నిర్యాసాన్ని సేకరించాలి, పులిపిరి పైన ప్రయోగించాలి. దీంతో పులిపిలు రాలి పడిపోతాయి. మరొక మంచి చికిత్స మైలుతుత్వం అని కాపర్ సల్ఫేట్. ఇది మీకు ఆయుర్వేద మూలికల షాప్లో దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని వేడి చేసి కోడిగుడ్డు తెల్లసొనతో కలపండి, పైకి పోయండి. దీంతో కూడా ఈ పులిపులు రాలి పడిపోతాయి. పులిపులు మొండిగా బాధిస్తున్నప్పుడు వాతారి గుగ్గులు, కాశీసా తైలం ఇలాంటి వాటిని మీ తత్వాన్ని బట్టి సమస్యను బట్టి జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసిన తర్వాత ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ పులిపులు పూర్తిగా తగ్గిపోతాయి. ఇక ఈ చర్మం మీద గడ్డలు, వాపులు, అలాగే పెరుగుదళ్ళు, వీటికి మరొక ముఖ్యమైన కారణం సెగగడ్డలు అంటే బాయిల్స్. కొంతమందిలో ఈ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో బ్యాక్టీరియా ఇలాంటి సూక్ష్మజీవులు దాడి చేసి ఇక తరచుగా సెగగడ్డలు ఇలాంటి వాటిని కలగజేస్తూ ఉంటాయి. దీన్ని వైద్య పరిభాషలో హైడ్రాడినైటిస్ సప్పురేటివా అంటారు. ఇవి ఎర్రగా నొప్పితోటి కూడా ఉంటాయి. ముట్టుకున్నప్పుడు వేడిగా కూడా తగులుతాయి. పగిలిందనుకోండి ఈ చీమగడ్డ, దానిలోంచి చీము లాంటిది కారుతుంది. ఇవి సాధారణంగా మెడ మీద వస్తూ ఉంటాయి, పిరుదుల మీద వస్తూ ఉంటాయి ఇలాంటి ప్రదేశాల్లోనూ. అలాగే మురికి చేరే భాగాలలోనూ, ఇంకా బట్టలు కప్పి ఉంచేటటువంటి ప్రాంతాలలో ఎక్కువగా ఇవి తయారవుతూ ఉంటాయి. అందుకే బాహుమూలలు అంటే చంకలు, గజ్జలు ఇలాంటి వాటిలో ఎక్కువగా తయారవుతూ ఉంటాయి ఈ బాయిల్స్ అనేవి. ఇలాంటి ఈ బాయిల్స్కి ప్రథమ చికిత్సలు కొన్ని ఉన్నాయి. శొంఠి పొడి, ఇంగువ వీటిని ముద్దగా నూరి రోజుకి 2 సార్లు పట్టు వేసుకుంటూ ఉంటే బాయిల్స్ పగిలి చీమంతా బయటకు వచ్చి హీల్ అవుతుంది. మరొక మంచి చికిత్స రేగాకుల్ని ఒక పిడికడు తెచ్చుకొని మెత్తగా నూరండి, నిప్పుల మీద పెట్టి ఉడికించండి. ఇప్పుడు ఈ ఉడికిన ఈ పేస్ట్ని పైకి కట్టండి. దీంతో బాయిల్ పగిలి ఆ సెగ్గడ్డ దాని నుంచి చీమంతా బయటకు వచ్చేస్తుంది. మరొక మంచి గృహ చికిత్స రణపాల ఆకులు వేడి చేసి పైకి కట్టినా కానీ ఉపయోగం ఉంటుంది. మరొక గృహ చికిత్స పసుపుకి తులసి ఆకుల్ని కలపండి, ముద్దగా నూరండి. దీన్ని పైన పట్టు వేసుకోండి. అలాగే దీన్ని లోపలికి కూడా కుంకుడు గింజంత పరిమాణంలో తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ రికరెంట్ బాయిల్స్ తగ్గి మీకు ఇమ్యూనిటీ పెరిగి ఇక మాటికి ఈ సెగగడ్డలు, చీమగడ్డలు తయారవకుండా ఉంటాయి. మరొక గృహ చికిత్స తమలపాకుని మెత్తగా అయ్యేంత వరకు పెనం మీద వేడి చేయండి, ఆముదం పోయండి. దీన్ని సెగగడ్డ మీద పరవండి. అలాగా రోజుకి 3 లేదా 4 సార్లు చేయండి. దీంతో ఈ సెగగడ్డలు తగ్గుతాయి. మరొక మంచి గృహ చికిత్స శోభాంజనం అంటే మునగ, దీని వేరు, దేవదారు వేరు, వీటిని మెత్తగా నూరి గంజితో కలిపి పేస్ట్ మాదిరిగా తయారు చేయండి. దీన్ని కొద్దిగా వేడి చేసి ఈ బాయిల్ తయారైన చోట పట్టు వేయండి. దీంతో అది పగిలి రిలీఫ్ వస్తుంది. మరొక మంచి గృహ చికిత్స మెంతుల ముద్దని అంటే మెంతుల్ని మెత్తగా నీళ్లు చిలకరిస్తూ నూరి ఆ పేస్ట్ని బాయిల్స్ మీద ప్రయోగిస్తే ఈ బాయిల్స్ కరిగిపోతాయి. ఇక ఇలాంటి రికరెంట్ బాయిల్స్లో ఒకసారి గృహ చికిత్సలకి లొంగని వాటిలలో శారిబాధ్యరిష్టం, గంధక రసాయనం, కర్పూర శిలాజిత్తు, కాంచనార గుగ్గులు, నిత్యానంద రసం, మహామంజిష్టాది క్వాదం, త్రిఫలా చూర్ణం, కైసోర గుగ్గులు, శతావరీ ఘృతం, త్రిఫలా గుగ్గులు,
అలాగే శారిబాది వటి ఇలాంటి వాటిలో అనువైందని ఇంటర్నల్ గాను, చందనాథ్ తైలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్ గాను ప్రిస్క్రైబ్ చేయటం జరుగుతుంది. ఇక ఈ చర్మం మీద బొబ్బలు, పొక్కులు, పురుగుదళ్ళు ఇలాంటి వాటికి కారణం ఏంటంటే బ్లిస్టర్స్ అంటే నీటి పొక్కులు. చర్మం పైన ఈ బొబ్బలు తయారవడానికి అనేక కారణాలు దోహదపడుతూ ఉంటాయి. బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ దగ్గర నుంచి గజ్జి ఇలాంటివి కలిగించేటువంటి క్రిమి కీటకాల వరకు అనేక రకాలైన అంశాలు ఈ బొబ్బల్ని అంటే బ్లిస్టర్స్ని కలగజేస్తూ ఉంటాయి. ఉదాహరణకు హెర్పిస్, చికెన్ పాక్స్, ఎథ్రిట్ ఫుట్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్లో చర్మం పైన బొబ్బలు కనిపిస్తాయి. కాలిన గాయాల వల్ల బొబ్బలు తయారవుతుంది అందరికీ తెలిసిందే, ఇది అందరికీ పరిచయమే. అయితే అలవాటు లేకుండా తీవ్రమైన ఎండకు గురైనా కానీ అతి నీలలోహిత కిరణాల వల్ల కూడా ఈ బొబ్బలు తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ కూడా ఆయుర్వేద వైద్య విధానంలో మంచి చికిత్సలు ఉన్నాయి. అయితే సరైనటువంటి కారణాన్ని గుర్తించి దానికి అనుగుణమైనటువంటి చికిత్స చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ బ్లిస్టర్స్ పూర్తిగా తగ్గిపోతాయి. ఈలోపు ప్రథమ చికిత్స లాంటి కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి ఈ బ్లిస్టర్స్ని తగ్గించుకోవటానికి. మొదటి చికిత్స తెల్లగుగ్గిలాన్ని తేనెమైనంతో, తెల్లగుగ్గిలం తేనెమైనం ఇలాగా రెండు కలిపి నూరి పైకి పూస్తూ ఉంటే బ్లిస్టర్స్ తగ్గుతాయి. మరొక చక్కటి గృహ చికిత్స కలబంద ఆకుల్ని మజ్జిగకి చీల్చి పారదర్శకంగా కనిపించేటువంటి ఆ గుజ్జును సేకరించండి, బొబ్బల మీద పూయండి. దీంతో ఆ బ్లిస్టర్స్ తగ్గుతాయి. దీనికి అవసరమైతే మంచి ఔషధాలు ఉంటాయి. త్రిఫలా గుగ్గులు, కైసర్ గుగ్గులు, గంధక రసాయనం ఇలాంటి వాటిని, శ్వేతమలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గాను ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ బ్లిస్టర్స్ తగ్గి ఈ సమస్య నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇక ఈ పెరుగుదలకి మరొక కారణం తైల గ్రంథుల్లో తిత్తులు తయారవటం అంటే సెబేషియస్ సిస్ట్. చర్మం పైన ఉండేటటువంటి రోమకూపాలు అడ్డుకుపోయినప్పుడు కేశ కుహరంలో తయారయ్యేటటువంటి తైలయుక్త పదార్థం లోపలే పెరిగిపోతుంది, తిత్తి మాదిరిగా తయారవుతుంది. ఇలాంటి ఈ తైలపు తిత్తిని సెబేషియస్ సిస్ట్ అంటారు. ఈ రకమైనటువంటి గడ్డలు సాధారణంగా ఈ చంకల్లో, పురుషుల్లో అయితే ఛాతీ ప్రదేశాలలో, అలాగే పొత్తి కడుపు ప్రదేశంలో ఇలాంటి వాటిలో ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. సెబేషియస్ సిస్ట్ ముఖ్య లక్ష్యం ఏంటంటే వీటి వల్ల నొప్పి అనేది ఉండదు. సెబేషియస్ సిస్ట్ మధ్య భాగాన్ని జాగ్రత్తగా మీరు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో గమనిస్తే అంతకుముందు అక్కడ వెంట్రుక అంటే రోమం ఉండేది అనడానికి గుర్తుగా మధ్య భాగంలో చిన్న బిందువు అంటే పంక్టం అనేది కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇది తెరుచుకొని పెరుగులాంటి చిక్కటి పదార్థం బయటికి స్రవిస్తూ ఉంటుంది. ఈ సిస్ట్ మరీ పెద్దగా తయారైంది అనుకోండి, అప్పుడు ఆయుర్వేదంలో ఛేదన, భేదన, శస్త్రచికిత్సలు ఇలాంటి ప్రత్యేక చికిత్సా పద్ధతులు ఉంటాయి. వీటి ద్వారా దీన్ని తొలగించాల్సి ఉంటుంది. చిన్నగా కనిపించేటటువంటి సిస్టుల గురించి పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి పని లేదు. దీర్ఘకాలం పాటు సోదహార మందుల్ని వాడితే ఈ పునరావృతాలు అంటే రికరెన్సెస్ అనేవి బాగా తగ్గిపోతాయి. ఇలాంటి సెబేషియస్ సిస్టులు ఉన్నప్పుడు, ఇవి తరచుగా ఇబ్బంది పెడుతున్నప్పుడు 3 దశలుగా చికిత్స అనేది చేస్తాం. మొదటి దశలో వ్రణ శోధన చికిత్సలు అనేవి అవసరం అవుతాయి. శోధనం అంటే ఏమిటి? శుభ్రం చేయటం. దీనికి త్రిఫల, పంచవల్కలు ఇలాంటి మూలికల తాలూకు కషాయాల్ని వాడాల్సి ఉంటుంది. తర్వాత రోపణ చికిత్సలు అనేవి అవసరం అవుతాయి. రోపణం అంటే ఏమిటి? గాయాన్ని త్వరగా మానేలా చేయటం. దీనికి జాత్యాది ఘృతం, శతధౌత ఘృతం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయటం జరుగుతుంది. ఇక మూడోది స్వస్థశ్చ ఊర్జస్కర చికిత్సలు అంటే ఇమ్యూనిటీని పునఃస్థాపించే చికిత్సలు. ఆరోగ్యవర్ధిని వటి, కైసర గుగ్గులు ఇలాంటి మందుల్ని ఇందుకోసం వాడాల్సి ఉంటుంది. ఈ చికిత్సలతో ఈ వ్యాధి పునరావృతాన్ని బాగా తగ్గించేయచ్చు. ఇక ఈ పెరుగుదలకి మరొక కారణం పులిపిర్లు అంటే వాట్స్. పులిపిరికాయలు చిన్న చిన్న బొడిపల్లాగా చర్మం పైన పెరుగుతూ ఉంటాయి. సాధారణంగా వీటి వల్ల నొప్పి, అసౌకర్యాలు అనేవి కనిపించవు. అలాగే వీటిపైన స్పర్శ కూడా పెద్దగా తెలియదు. ఈ పులిపిర్లు కంది గింజంత పరిమాణం నుంచి చింత గింజంత సైజు వరకు ఎలాగైనా ఉండొచ్చు. ఈ పులిపిరికాయల శరీరంలో ఎక్కడైనా కనిపించేటటువంటి అవకాశం ఉంది. అయితే సాధారణంగా మెడ, చేతుల వేళ్ళు ఇలాంటి ఒరిపిడి పుట్టేటటువంటి ప్రదేశాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పులిపిర్లు ఒక రకమైనటువంటి వైరస్ వల్ల ఏర్పడతాయి. ఇవి వాటంతటా అవి తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇలా తగ్గటం అనేది కొంతమందిలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇలా జరుగుతుంది. కొంతమందికి ఇంకా ఎక్కువ కాలం కూడా పడుతుంది. ఈ లోపుగా వీటిని తగ్గించుకోవాలనుకుంటే ఆయుర్వేద చికిత్సలు తీసుకోవచ్చు.
ఉదాహరణకు అల్లం, నీరు సున్నం 2 సమాన భాగాలు కలిపి మెత్తగా దంచి కానీ లేకపోతే అరగదీసి కానీ రాస్తే పులిపుర్లు ఊడి పడిపోతాయి. అల్లం, సున్నం. అయితే ఒక మాట, పులిపుర్లు అందరిలో ఒకే మాదిరిగా ఉండవు, అన్ని సందర్భాల్లోనూ ఒకే రకమైన చికిత్సకి లొంగవు. కాబట్టి వీటిని వ్యక్తిగత చికిత్సను అనుసరించి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పెరుగుదలకి మరొక ముఖ్యమైన కారణం దద్దురు, అంటే ఎలర్జీలు, వీల్స్, అర్టికేరియా ఇలాంటివి. ఎలర్జీ వల్ల చర్మం పైన తాత్కాలికంగా పెద్ద పెద్ద దద్దుర్లు అంటే బెందులు తయారవుతూ తిరిగి తగ్గిపోతూ ఉంటాయి తాత్కాలికంగా. ఇది అర్టికేరియా ముఖ్య లక్షణం. దురద వల్ల దద్దుర్లు, దద్దుల వల్ల తిరిగి దురదలు, ఇలా ఒకదాని అనుసరించి మరొకటి వస్తూ ఉంటాయి. ఎగ్జిమా, ఆస్మా, డస్ట్ ఎలర్జీ, జలుబులు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ రకమైన దద్దుర్లు వస్తూ ఉంటాయి. ఇవి చూడటానికి ఉబ్బెత్తుగా, ఎర్రగా, మధ్య భాగంలో కొంచెం పాలిపోయినట్టు తెల్లగా కనిపిస్తాయి ఈ దద్దులు అనేవి. ఆయుర్వేదంలో శీతపిత్తం, ఉదర్థం, కోట్రం అని రకరకాల వ్యాధుల వర్ణనలు ఉన్నాయి. సరిగ్గా ఈ వ్యాధుల వర్ణన ఈ అర్టికేరియా ర్యాష్ తోటి పోలుంటుంది. ఈ అర్టికేరియాలో బెల్లం, వాము లోపలికి, అలాగే సైంధవ లవణం, నెయ్యి బయటికి వాడితే ఇమీడియట్గా స్పాట్లో మంచి రిలీఫ్ కనిపిస్తుంది. సమస్య మరీ తీవ్రంగా ఉంటూ దద్దుర్లు మాటికి తిరగబడుతూ ఉంటే అప్పుడు దద్దురహార ఔషధాలు అనేవి ఉంటాయి. వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఈలోపు రికరెంట్గా ఇలాగా ఈ దద్దురు వస్తున్నప్పుడు, అర్టికేరియా వస్తున్నప్పుడు కొన్ని గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. జముడు పాలు, దీనికి మిరియాల పొడిని కలిపి కానీ పొగాకు ఆకుల పొడిని కానీ ఎక్స్టర్నల్గా ఔషధంగా వాడితే ఈ అర్టికేరియా తగ్గుతుంది. మరొక గృహ చికిత్స ఉసిరిక వరగు, అంటే వలుపు. దీని పొడిని ఒక 1/2 చెంచాడు తీసుకొని 2 చెంచాల నెయ్యితో కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే అర్టికేరియా తగ్గుతుంది. మరొక గృహ చికిత్స వామును ఒక 1/2 చెంచాడు మోతాదుగా చెంచాడు బెల్లంతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఇలాగా వారం 10 రోజులు ఈ దద్దుర్లు అంటే అర్టికేరియల్ ర్యాష్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మరొక మంచి గృహ చికిత్స ఒక 1/2 చెంచాడు వేపాకు ముద్దని చెంచాడు తేనెతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉన్నా కానీ మంచి ఫలితం కనిపిస్తుంది, అర్టికేరియా తగ్గుతుంది. మరొక ఆసక్తికరమైన చికిత్స 2 చెంచాలు అల్లం రసం 2 చెంచాలు పాత బెల్లం కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఫలితం ఉంటుంది. మరొక మంచి ఆయుర్వేద గృహ చికిత్స తిప్పతీగ, పసుపు, వేపపట్ట, పల్లేరు, అతి మధురం వీటిని సమతూకంగా తీసుకొని ఒకటిగా కలపాలి. దీన్ని 2 చెంచాల మోతాదుగా తీసుకొని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి ఆ కషాయం తాగుతూ ఉండాలి. దీంతో అర్టికేరియా తగ్గుతుంది. అవసరమైన సందర్భాల్లో అర్టికేరియా బాగా మొండిగా ఇబ్బంది పెడుతున్నప్పుడు హరిద్రాఖండ యోగం, బృహత్, సోస్యకర రసం, అవిపత్తికర చూర్ణం, కామదుద్ధ రసం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పెరుగుదలకి మరొక కారణం నొప్పి లేని బొడిపలు అంటే జాంతోమా. జాంతిలస్నేటా అనేవి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే వాళ్ళలో కనిపించేటటువంటి నొప్పి లేని బొడిపలు. ఇవి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే వాళ్ళలో నొప్పి లేకుండా బొడిపల్లాగా కనిపిస్తూ ఉంటాయి. చూడటానికి చిన్న మొటిమల్లాగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా ఈ కంటి చుట్టూ తయారవుతూ ఉంటాయి. జాంతోమా, జాంతిలస్నేటా అనేవి మోకాళ్ళు, అలాగే మోచేతులు, అరిచేతులు, పాదాల్లో కూడా ఇవి కనిపించవచ్చు. ఇలాంటి బొడిపలు లేదా ఈ మచ్చలు కనిపిస్తున్నప్పుడు ముందేం చేస్తామంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా అనేది పరీక్ష చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇలా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆ కొలెస్ట్రాల్ తగ్గించే డ్రగ్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అంటే మేదోహార విడంగాది రోహం, నవక గుగ్గులు ఇలాంటి ఔషధాలని ఆ పరిస్థితిని బట్టి కొన్ని వారాలు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ బొడిపలకి మరో కారణం వాతరక్తం అంటే గౌట్. దీని ఆయుర్వేదంలో వాతరక్తం అంటారు. ఈ వ్యాధిలో జాయింట్ నొప్పులతో పాటు చర్మం పైన యూరిక్ యాసిడ్ స్ఫటికాలు బొడిపల రూపంలో నిక్షిప్తమై కనిపిస్తూ ఉంటాయి. మోచేతులు, పాదం బొటన వేళ్ళు, చెవి తిమ్మెలు ఇలాంటి ప్రదేశాలలో ఈ బొడిపలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాగా గౌట్ వల్ల వచ్చేటువంటి బొడిపల్ని వైద్యశాస్త్ర పరిభాషలో టోఫీ అంటారు. గౌట్ వ్యాధి ఉన్నప్పుడు ఆల్కహాల్ని, మాంసకృత్తులు ఇలాంటివి ఎక్కువ ఉండేటువంటి ఆహారాలని వీటిని పూర్తిగా మానేయాలి. అలాగే తట్టాలను ఎప్పుడు బరువు తగ్గడం మంచిది కాదు. ఇలాంటి గౌట్ ఉన్నప్పుడు మహామంజిష్టాదిక్వాదం, అలాగే సిద్ధారితాళ భస్మం, తాళసింధూరం, కైసర గుగ్గులు, మహాయోగరాజ గుగ్గులు, చవికాసవం, చారిబాద్యాస్వం, భల్లాతక వటి ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ చర్మం పైన గడ్డలు అలాగే పెరుగుదలకి మరొక ముఖ్యమైన కారణం, అశ్రద్ధ చేయకూడని కారణం
క్యాన్సర్ సోకటం అంటే స్కిన్ క్యాన్సర్. అనేక రకాల పెరుగుదలలు చర్మం పైన మొదలై క్యాన్సర్ గడ్డల కింద మారేటటువంటి రిస్క్ ఉంది. ఇలాంటి గడ్డలలో దురద ఉంటుంది, రక్తస్రావాలు ఇవి ప్రధానంగా కనిపిస్తాయి. వయసు మళ్ళిన వాళ్ళల్లో, ఎండలో పనిచేసేటువంటి వాళ్ళల్లో, అలాగే తెల్లటి చర్మం ఉండేటువంటి వాళ్ళలో ఈ తరహా స్కిన్ క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సూర్యరశ్మిలో అతి నీల లోహిత కిరణాలనే ఉంటాయి. ఈ కిరణాల వల్ల చర్మానికి సంబంధించిన క్యాన్సర్లు వచ్చేటటువంటి వీలుంటుంది. చర్మం పైన గడ్డ తయారై వ్రణంగా మారిన, రక్తం కారుతూ ఉన్న, దురదగా అనిపించిన, ఉన్నట్టుండి అది పెరిగిపోతూ ఉన్న వెంటనే దానికి తగిన వైద్య సహాయం పొందాలి. ఎందుకంటే అది క్యాన్సర్ అవునో కాదో అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ముఖ్యం. సత్వర వ్యాధి నిర్ణయంతో ఈ క్యాన్సర్ని బాగా కంట్రోల్ చేయొచ్చు. ఆయుర్వేద వైద్య విధానంలో హీరక భస్మం, భల్లాతకం, చిత్రమూలం, అశ్వగంధ, తాళిసపత్రి ఇలాంటి ఔషధులతో తయారైనటువంటి ఔషధాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ చికిత్సార్థం బాగా వాడుతున్నాం. వీటి మీద బాగా ప్రయోగాలు జరిగాయి, బాగా పరిశోధనలు జరిగాయి. ఇవి చాలా ఎఫెక్టివ్గా ఉంటున్నాయని తేలింది. ఇవి క్యాన్సర్ పెరుగుదలను నియంత్రిస్తాయి. నియంత్రించడంతో పాటు ఒకవేళ కీమోథెరపీ ఏమైనా తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ని కూడా ఇవి అదుపు చేయగలుగుతాయి. చూసారా, ఇలాగా చర్మం పైన వాపులు, గడ్డలు, పెరుగుదలలో ఉన్నప్పుడు భయపడకుండా, టెన్షన్ పడకుండా వాటికి దారి తీసేటువంటి కారణాన్ని అనలైటికల్గా ఆలోచించాలి. అప్పుడు కారణం తెలుస్తుంది కదా. ముందు గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ వీటికి లొంగకపోతే అప్పుడు మీ తత్వాన్ని బట్టి, మీ నాడిని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు అనేక ఉంటాయి. వీటిలో అనువైన వాటిని తగిన అనుపాన సహపానాలతో, ఇతర సూచనలతో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో సజెస్ట్ చేయటం జరుగుతుంది. అప్పుడు ఈ పెరుగుదలలు, వాపులు, గడ్డలు ఇలాంటివి పూర్తిగా తగ్గిపోతాయి. చూసారా, ఇలాగా నాకు వీలైనప్పుడల్లా వీలు చేసుకుని మరి ఈ వీడియోల్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా కన్సల్టేషన్లో 5 నిమిషాలు, 10 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ మీకు ఒక వ్యాధి మీద పూర్తిగా ఆ వ్యాధి అదుపులో ఉండాలంటే, ఆ వ్యాధిని మీరు పూర్తిగా కంట్రోల్ చేయాలంటే, ఆ వ్యాధికి సంబంధించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. నట్స్ అండ్ బోల్ట్స్ అంటారే అలాగా. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. ఎందుకంటే ఒక వ్యాధిని కంట్రోల్ చేయాలంటే డాక్టర్ కంటే, మెడిసిన్స్ కంటే మీ పాత్ర ఎక్కువ. కాబట్టి మీకు ఆ వ్యాధికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలియాల్సి ఉంటుంది. అది ఈ వీడియోలు మీకు సహాయపడతాయి. ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఇది వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్, శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.